माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। ఈరోజు పోలవరం నియోజకవర్గ స్థాయి క్రియాశీల కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వెలుగుడు మండల అధ్యక్షులు వాసు గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గౌరవనీయులు నిర్మలా కిషోర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ, అలాగే వేదిక ముందు ఆశీనులైనటువంటి నా సోదర కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మరియు సీనియర్ కార్యకర్తలందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ క్రియాశీల కార్యకర్తల సమావేశంలో పార్టీ ఆదేశానుసారం కొన్ని అంశాలు అందరికీ తెలిసిన అంశాలే అయినప్పటికీ కొత్తగా వచ్చిన కార్యకర్తలు విషయాన్ని అవగాహన చేసుకోవడం కోసం మరలా వాటిని తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అతి తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమం ముగుస్తుంది. భారతీయ జనతా పార్టీ 1980లో ఏప్రిల్ 6వ తేదీన ఆవిర్భవించడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు అనేక మంది సైనికుల్లా ఈ పార్టీకి పనిచేసి వారి యొక్క తను మన ధన సాక్రిఫైసెస్ అవన్నీ త్యాగాలు చేయడం ద్వారా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీగా, మన దేశంలో 15 రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో మనం ఉండడం, ఇంకా 4 రాష్ట్రాల్లో భాగస్వామ్యంతో మనం అధికారంలో ఉండడం మనకున్న ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్. ప్రియమైన సోదర సోదరీమణులకి విజ్ఞప్తి, మన భారత ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి పరిపాలనా కాలం దేశ రాజకీయాలు అభివృద్ధి మార్గంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లు, వర్క్ సవరణ బిల్లు, అలాగే 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ పథకం. ఇది విద్యార్థులకు సంబంధించి, అలాగే స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో, భారతదేశంలో ఉన్న ఇంటలెక్చువల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ కి సంబంధించి ఇది free accessibility to register to develop the country and to develop the startups, to start the startups and to enhance the country's economy. భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితుల్ని అభివృద్ధి చేయడానికి మేధో వలస జరగకుండా, బ్రెయిన్ డ్రైన్ జరగకుండా, భారతదేశంలో ఉన్న స్కిల్డ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, అది ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, లేదంటే విభిన్న రంగాల్లో అత్యధికమైన టాలెంట్స్ ప్రదర్శిస్తున్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ పథకం ద్వారా 2025, 26, 27కి సంబంధించి భారత ప్రభుత్వము 6,000 కోట్ల రూపాయల్ని కేటాయింపు చేయడం జరిగింది. దీని ద్వారా సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో, మూల సిద్ధాంతం ఏదైతే ఉందో, మూల లక్ష్యం ఏదైతే ఉందో, 2047కి భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశంగా సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తూ, అంటే ఒక పక్కన సంక్షేమాన్ని, ఒక పక్కన అభివృద్ధిని, అంటే స్కిల్ డెవలప్మెంట్, మేక్ ఇన్ ఇండియా లాంటి పథకాల ద్వారా అభివృద్ధి చేసుకోవడానికి ఈ పథకం ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఇప్పటి వరకు 1.8 crore స్టూడెంట్స్ రిజిస్టర్ అవ్వడం జరిగింది. దీనికి 6,300 ఇన్స్టిట్యూషన్స్, భారతదేశంలోని ఇన్స్టిట్యూషన్స్ కూడా రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇది ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్. భారత ప్రధానమంత్రి యొక్క ఒక హృదయం నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన పథకాల్లో ఇది కూడా ఉండింది. ఇది 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ పథకం. అలాగే మరిన్ని పథకాలు మనకి అందించడం జరిగింది. వాటిని కూడా మనం ఈరోజు బ్రీఫ్ గా తెలుసుకుందాం.
గారు ప్రధానమంత్రిగా 2014లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికి నేటికి 11 సంవత్సరాలు పరిపాలనలో వారు సాధించిన విజయాలని బ్రీఫ్ గా మనం ఒకసారి నోటిఫై చేసుకుని వీటిని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. నరేంద్ర మోదీ గారు మన దేశానికి ప్రధానమంత్రి అవ్వకముందే అంత్యోదయ స్ఫూర్తితో వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారత్ కోసం కలలు కన్నారు. దీనికోసం దేశ విదేశాంగ విధానంలో రాజీ పడకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాల్లో మాత్రమే కాకుండా సామాజిక మరియు రాజకీయ రంగాల్లో కూడా నిర్మాణాత్మక సంస్కరణలు అమలు చేయడంలో దశల వారీగా ఒక క్రమ పద్ధతిలో మరి ప్రతి ప్రభుత్వ కాలంలో ముందుగా తాను నిర్దేశించుకున్న లక్ష్యాల ప్రకారం దేశం మరియు ప్రజల యొక్క అవసరాల ప్రాధాన్యతలను అంగీకరించి ప్రజల అత్యుత్తమ జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ధ్యేయంగా సమ్మిళిత అభివృద్ధి కోసం పాలనా నిర్ణయాలను అమలు చేస్తున్నారని మనకు చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. మన దేశానికి ప్రధానిగా 11 సంవత్సరాలుగా మోదీజీ దేశానికి అందించిన సేవను జాగ్రత్తగా పరిశీలిస్తే నరేంద్ర మోదీ గారి దార్శనికతతో భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు రాబోయే 25 ఏళ్లని మనం అమృత కాలంగా భావించి ఒక రోడ్ మ్యాప్ ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2047కి 100 సంవత్సరాల భారతావని ఇక్కడ మనం ఆవిష్కృతం అవుతుంది. ఆ సమయానికి మనం అభివృద్ధి చెందిన భారత్గా మనం ఏర్పడడానికి రోడ్ మ్యాప్ ఉపయోగపడుతుంది. అర్హులైన 100% మంది లబ్ధిదారులకు సహాయాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 15 నవంబర్ 2023 జార్ఖండ్ లోని కుంతి నుండి గిరిజన దిగ్గజం బిర్సా ముండా జయంతి నాడు జనజాతి గౌరవ దివస్